హలో గైస్, గుడ్ మార్నింగ్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు టుడేస్ వ్లాగ్. ఈ రోజు ఈ వ్లాగ్ వచ్చేసి సంథింగ్ స్పెషల్ అయితే కాబోతుంది. అట్లా ఎందుకంటున్నా అంటే ఈ రోజు కూరగాడు, విజ్జిగాడు, నేను ముగ్గురం కలిసి ఎక్కడికి పోతున్నాము అంటే హైదరాబాద్ లోని ఐకియాకి అయితే పోతున్నాము. ఎందుకు అంటే మన స్టూడియో ఆల్మోస్ట్ కంప్లీట్ గానికి అయితే వచ్చింది. స్టూడియోకి చాలా ఐటమ్స్ అయితే అవసరం ఉన్నాయి. అవి ఎక్కడైనా మనం బయట కొంటే మనం అంత మంచిగా వేయించి దాన్ని అవి పెట్టినట్లయితే బయట ఐటమ్స్ అంత సెట్ కాదు. సో అందు గురించి ఐకియాకి పోయి మెయిన్ గా ఒకటి డిఐవై ప్రాజెక్ట్స్ చేయడానికి టేబుల్ కావాలి, టేబుల్ తీసుకుంటాము. ఆ తర్వాత కొన్ని చైర్స్ కావాలి, ఆ తర్వాత చెట్లు కావాలి, చాలా ఐటమ్స్ అయితే ఉన్నాయి. ఒకసారి ఐకియాకి పోయి మొత్తం ఎక్స్ప్లోర్ చేసి మాకు ఏమేమి కావాలో ఐటమ్స్ అన్ని తెచ్చుకుందాం అయితే పోతున్నాం. బాబా మళ్ళీ ఈ రోజే పోనీకి రీజన్ ఏంటి అంటే జింగిడిగా లెవెల్ రాలే, బాబాయ్ గానికి బయలుపెట్టిందట ఫుల్. ఏమో బయలుపెట్టినాడు. తాజ్మహల్ ఇంటికాడ ఏమో పండుగ ఉందట, వారు రాలేదు. శేఖరానికి జ్వరం వచ్చింది, వారు రాలేదు. సో ఇక మిగిలిన గురించి మీకు అందరికీ తెలిసిందే. సో దాని గురించి ఏం చేస్తున్నాము అంటే మేము ముగ్గురం ముత్తానే ఉన్నాం కదా అని చెప్పేసి జర్నీ అయితే స్టార్ట్ చేసేసినాం. ఫటాఫట్ హైదరాబాద్ పోయి మనకు కావాల్సిన ఐటమ్స్ అన్ని తెచ్చుకుందాం. చలో చలో. డీజిల్ అయితే కొట్టించుకుంటున్నాము. ఎంత కొట్టిస్తున్నావు? ఎంత పడతా అంత డీజిల్ పెట్రోల్ వేరే రెండు మొన్న నువ్వు ఓపీలేదా? ఏం చేసి చెప్పన్నా, పెట్రోల్ కార్లో డీజిల్ ఓపించాడు. ఏమైతుంది? అది కిరాయి తెచ్చినాం. ఇంకా కార్ ఏం కాలే, చాలా చేసినాం, మడి పోయినాం. దాని తర్వాత ఏం చేసినాం అంటే దాంట్లో మళ్ళీ నిండా కొట్టించినాం పెట్రోల్. అది మాకిద్దరికి కాదు, టెక్నాలజీ ఏం కాలేదు దానికైతే. ఎంత అంటే 4 లీటర్లు తెచ్చినావారా, మొత్తమే అయిపోయింది. అలా 4 లీటర్లు డీజిల్ కొట్టినాం ఫస్ట్. డీజిల్ మీదనే వచ్చింది అది. దాని తర్వాత దాంట్లో 1000 రూపాయలు పెట్రోల్ కొప్పించినాం. నడిచింది, ఇంకా నడుస్తుంది, దానికి ఏం కాలేదు. చాలా జరిగినాయి మరి, మాకైతే రిస్క్ వచ్చింది. ఏమో మరి దానికి బండి ఓడతాం కదా, పెట్రోల్ డీజిల్ కదా, ఇంజిన్ కూర్చున్నాయి, రిస్క్ ఉంది. ఇంకా కిరాయి తెచ్చినాం. అది అబ్బో మొత్తం తీసేసాక ట్యాంక్ ఇస్తారు కదా మొత్తం. ఇప్పుడు డీజిల్ పెట్రోల్ ఏం కాదు, ఒకసారి అడుగుతారు. పెట్రోల్ డీజిల్ వచ్చాం అనుకో, ట్యాంక్ ఒక 4 సార్లు కలగాలి. మనం పెట్రోల్ పోసింది చెప్తున్నా కదా. ఏమన్నా మళ్ళీ ఫుల్ ట్యాంక్ కొట్టించేసరికి అట్లా అయిపోయింది, మిక్స్ అయిపోయింది మొత్తం. కార్ ఎట్లా అయిపోయినా సరే కానీ డీజిల్ అయిపోయి మాత్రం అయిపోవాలి. హైదరాబాద్ అయిపోతుంది. హైదరాబాద్ వచ్చే వరకు ఎంత ఇస్తా అనుకుంటున్నాం, అంత 10-11 ఇస్తుంది. కానీ ఏమన్నా 13 దాకా ఇచ్చింది మొన్న. మొన్న ఎంత ఇచ్చింది మొన్న ఫుల్ ట్యాంక్ చెక్ 13. డీజిల్ అయితే ఓపించుకున్నాము. మన జర్నీ అయితే స్టార్ట్ చేసినాము. మొత్తం వానమూలు అయింది. అది వేవరకు ఎట్టుంటుందో ఇక ఏమైంది, వాన కొడుతుంది. మేము ఇంటికాడికి స్టార్ట్ అయినా తెలిసి ఒక 10 మినిట్స్ కూడా కాలేదు, ఒక 10 కిలోమీటర్ కూడా రాలేదు. మీరు ఇక్కడ చూడొచ్చు, వర్షం వచ్చి స్టార్ట్ అయితే అయిపోయింది. పొట్టు వాన కొట్టేటట్టున్నది. వాన కొడుతూనే ఉంది, ఎండ కొడుతుంది, కాకపోతే అవుతుంది. అరే ఇవన్నీ రగ్గడ అనే ఉన్నాడు కదా, రగ్గడ ఒక్కనే మనం ఉంచి వచ్చినాము. ఎందుకంటే ఏర్పడుతుంది దీని మీద, ఈ క్లాస్ మీద అయితే ఏర్పడుతుంది. ఇంటీరియర్ వర్క్ తాజ్గా అడమవుతున్నావు. అయితే ఇంటీరియర్ వర్క్ నడుస్తుంది కదా, వేరే వాటి పనులు నడుస్తున్నాయి అన్నట్టు. సో ఎవరైనా ఒకళ్ళు ఉండాలి కదా అని చెప్పేసి రాకేష్ అని ఉంచినాము. ఒకవేళ కొత్త వారం ఉంటావురా అంటే వాడు కూడా నేను ఉంటా అన్న, నా శాతం అయితే లేదు అని అన్నాడు. సో అన్నీ ఉంచి వచ్చినాము. అది ఏం కనబడతారా, కార్ మొత్తం కడిగినట్టు అయితే టెక్నాలజీ ఆ కార్ మొత్తం కడుగుతుంది. ఆటో వాష్. పోతూ ఒక ప్లేస్ లో అయితే ఆయనం. ఎందుకు అంటే కంకులు కొనుక్కుంటున్నాం. ఇప్పుడు
వచ్చేసి గాయస్ ఒక ప్లేస్ లో అయితే ఆయన ఎందుకంటే లంచ్ బృందావన్ నాటుకోడి రోగం వచ్చింది. ఇవాళ 2 మ్యాచ్లు ఉన్నాయి కదా, ఏది చూడనో అర్థమైతలేదు. ఒకటి మన ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా మెన్స్ది, ఇంకొకటి వచ్చేసి ఉమెన్స్ది ఇండియా వర్సెస్ సౌత్ ఆఫ్రికా. కాకపోతే మేము ఈ సిరీసే కాబట్టి చూస్తలేము, వరల్డ్ కప్ కాబట్టి ఉమెన్స్కి అయితే సపోర్ట్ చేస్తున్నాము. సో ఇలా గెలిస్తే మాత్రం ఇది అదే స్టార్ట్ కాలేదు, ఇంకా స్టార్ట్ అయ్యాక వెయిట్ చేస్తున్నాం. మళ్ళీ 6 కొడతారు, గెలుస్తారు. ఇదేమో కానీ ఇది గెలవాలి, అది గెలవాలి. ఇది గెలవకుండా సరే కానీ అదే ఖచ్చితంగా గెలవాలి. వరల్డ్ కప్ ఫైనల్, ఆల్ ది బెస్ట్ ఇండియన్ ఉమెన్స్ టీమ్. ఇది ఓడిపోయినప్పుడే అంతేట అనిపించింది, చేతులాగా వచ్చింది. మెన్స్ది వరల్డ్ కప్ మెన్స్ మొన్న గెలిచేగా, అది ఏషియా కప్, T20 వరల్డ్ కప్ గెలిచింది. వరల్డ్ కప్ అంటే ఓడియేది ప్రైజ్ మళ్ళీ. నిన్న వీడియోలో కూడా ఎమ్మి జిలేబీ అవుతుంది ఇప్పుడు. కడుపు నిండా తిన్నాము, ఇప్పుడు ఏ టెన్షన్ లేదు. మంచి ఐక్యాక్ పోయి పొట్టు పొడి తినాలి, మొత్తం నడుపుడే అంతా. అందుకని నిలబెట్టినా మంచిగా. సో ఇప్పుడు మన జర్నీ అయితే మళ్ళీ స్టార్ట్ చేస్తున్నాం, పోవాలి. ఏమన్నాడు 897 అంటే 789 అన్నట్టు ఫస్ట్. వీడు వాటర్ బాటిల్ అన్నీ మర్చిపోయాడు. ఇంకా వాడికి వీడు ఏమనుకుంటాడు, అన్న 897 అయితే 879 అంటున్నాడు. వాడు బాటిల్ నాకు ఇచ్చినాడు, రూపాయలు వేసింది దానికే. వాటర్ బాటిల్ నేను తాగమని ఇచ్చిన, నేను బిల్ వేసింది అన్న పెట్టి బిల్ వేసింది, నువ్వు పట్టుకుంటావు ఏమో పట్టుకొస్తున్నావు అంటుండే. వాడు మర్చిపోతే నా తర్వాత వచ్చింది వాళ్ళు, నువ్వేసినావు వాటర్ బాటిల్ ఇచ్చింది వాళ్ళు. ఇంకోటి తాగమని ఇచ్చిన నేను కొన్ని ఇంకోటి నువ్వు పట్టుకుంటావు అనుకున్నా. మేము సక్సెస్ ఎప్పుడైనట్టు అంటే ఇప్పుడు ఆల్రెడీ కొద్దిగా సక్సెస్ అయినట్టు, ఒక 10% 20%. మొత్తం సక్సెస్ ఎప్పుడైనట్టు అంటే పక్క పడుకుని ఒక కార్లో, ఆ కార్లో వేయినాడు సక్సెస్ అయినట్టు. చూపెట్టది కార్లు వస్తుంది 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 వచ్చింది. ఆల్మోస్ట్ అది ఇది సేమ్ అయితే ఉన్నాయి, పెద్ద ఫరకేం లేదు. దానిలో కొద్దిగా ఏసీ మెత్తగా ఉన్నాయి సీట్లు కింద, ఇది కొద్దిగా వెరైటీగా ఉన్నాయి అన్నట్టు. అయితే వేరే అంతే, 5 లక్షలే కాకపోతే 50 లక్షలు సగం పాటు అంతే. సగం మాట వాడుతుడు, 50 లక్షల సగం ఎంతరా? 5 లక్షల ఇంకా సగం పాటు. దానికంటే మనదే పెద్ద ఉంది పొడుగులా. మరి ఇదే తిన్నే మాడిఫై అయిపోయా దాని లెక్కల. డీజిలే, ఇది కూడా డీజిలే. అది ఇంకా 9 ఇంకా ఇదైనా 12 ఇస్తుంది. క్యాంపర్ తీసేసి లేదు, స్టిక్కరింగ్ వేపియాలి మొత్తం ఇక. రేడియో ముంగట విజయ్ డ్రీమ్ బైక్ అయితే పోతుంది. ఏది రాది మాయమైన ఎప్పుడు పోయినావు, మనోడు మనతో వాళ్ళ పోయింది. కొద్దిగా అది కొని ఏం చేస్తావురా? జామెట్టుకుంటా అంతే, మళ్ళీ దొరికాయి వచ్చాయి. అసలు మాలలే అంటారు అసలు కార్సీ. అది ఎవరు కొనలేనట్టున్నాడు, అందుకని ఎవరు ఉండలేరు ఇక. అదే కాదు, ఇప్పుడు మోడల్ అన్ని చేంజ్ అయిపోయినాయి. ఇప్పుడు ఉత్తా చెప్పరే, అది కొనడానికి సర్టిఫైడ్ చెప్పరి అయితే డాటా కొట్టించి కాబట్టి సర్టిఫైడ్ చెప్పరి నెత్తికి అదేది అది వేసుకో, కలర్ వేసుకో. వైట్ వేసి నువ్వు పింక్ కలర్ అన్నా బ్లూ కలర్ వేసుకో. గుడ్కా రెడ్ కలర్, పింక్ కలర్ వీన్ చేయాలి. నాకెందుకు నేను ఆ బండి కొంటనా? బండి కొనకపోతే వేసుకో, ఆ బండి ఉంటేనే వేసుకోవాలి. కూర నీ డ్రీమ్ బండి ఏంటిదిరా?
అదైనా మంచిగా ఉంటుంది తక్కువ I got problems on problems on problems on problems on problems on problems I solve them. I run through the money, the pressure be calling. Left on my blessings, I feel like I'm falling. The birdie is back, tell me I'm garbage, I'm going through మేము పోతుంటే కూరగాయల కాలేజ్ అయితే వచ్చింది ఇక్కడ మీకు మేము చూడవచ్చు ఎంఆర్ గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి కదా పోతావారా గిది మా కాలేజ్ గిట్ ఉంటది గిల్లా ఇవి ఇడికి 3 ఇన్స్టిట్యూట్లు ఉంటాయి 3 క్యాంపస్లు ఉంటాయి దీని టనల్ కిందకే పోవాలి టనల్ ఉంటది ఇక్కడ అండర్ పాసా పోతా ఎప్పుడు తర్వాత ఎప్పుడు something, that's why I ain't calling. Phone and progression is all that I wanted. The phone and affection, I summon and dub it. Cause I got problems on problems on problems on problems on problems on problems I solve them. I run through the money, the pressure be calling. Left on my blessings, I feel like I'm falling. The birdie is back, tell me I'm garbage, I'm going through something, that's why I ain't calling. Phone and progression is all that I wanted. The phone and affection, I summon and ఇప్పుడే గైస్ మనం అందరికీ ఒక కాస్ట్లీస్ట్ కార్ పోతుంది అది ఏంటిదంటే జీవాగన్ జీవాగన్ అరవే అదే జీవాగన్ 3 కోట్లు ఉంటుంది 3 కోట్ల 2 కోట్లు ఉంటుంది అంతేనా అంటే క్యాంపర్ అంతా అసలు 2-3 వస్తాయి దానికి ఏమన్నా దీన్ని కట్టుకొని గుంజుకోవచ్చు దీనికి ఏమైతే దాన్ని కట్టుకొని గుంజుకోవచ్చు మేము ఇప్పుడు వెళ్తున్న ఈ ప్లేస్ కి పోయిన నెల ఈ నెల కలిపి ఇలా అయితే ఈ వీడియో తీసుకున్న రోజు 2వ తారీఖు దగ్గర ఒక 5-6 సార్లు వచ్చినాం కావచ్చు ఈ ప్లేస్ కి హైదరాబాద్లో ఈ ప్లేస్ కి పర్టికులర్ గా సో ఇప్పుడు ఆల్మోస్ట్ ఎంత దూరం ఉంది అంటే 11 కిలోమీటర్స్ ఉంది ఐకియా మన దగ్గర నుంచి వెళ్ళి వచ్చినట్టే దగ్గర దాకా పోయి ఫస్ట్ అసలు మనకి ఏం కావాలి ఏం కథ అనేది చూసుకుందాము ఆ తర్వాత అన్ని తీసుకుందాం మెయిన్ మేము వచ్చింది దేని గురించి అంటే మాకు చైర్స్ కావాలి అంతేకాకుండా ఒక టేబుల్ ఇట్లా ఎలక్ట్రిక్ అడ్జస్ట్ అవుతా ఉంటుంది కిందికి మీదికి అయ్యేది ఆ టేబుల్ కావాలి దాని గురించి వచ్చినాం మెయిన్ ఎంతడా ఉన్నా పెట్టిన వీడు మన గది అల్లు అర్జున్ మాల్ పోయినప్పుడు కారు రన్ అప్ అయితే కారు ఇక మనం ఎట్లా మనం ఎన్నో మూలకి వెళ్ళాలి ఇక కుండ మాత్రం కరెక్ట్ వస్తుంది కుండ క్లీనింగ్ చేసేది ఏంటి సైడ్ పెట్టిండు ఎంత గ్లాస్ క్లీనింగ్ కదా ఉంటారేడా A to Z ఏది కావాలంటే అది ఉంటుంది కానీ ఎటు పోలో అర్థమవుతలేదు తప్పు వచ్చినట్టున్నావురా తప్పు వచ్చినా డైరెక్ట్ మీదకి వచ్చినాం మొత్తం మీదకి వచ్చినాం అస్సాకి ఇంకా లేదు మొత్తం ఎట్లా పోడు అది పోలేదు అడుగుదాం మనల్ని కొట్టితే అది ఎంతసేపు ఉంటుంది తెలుసా ఒక్కొక్క దగ్గర పెళ్ళిళ్ళ పెడతారు ఏంటిది అది మొత్తం 2000 అట ఒక పెళ్ళి పోతే చెప్తాయి పెళ్ళిళ్ళు ఉంటాయి మరి అది చూస్తా అంటే వీళ్ళు ఉత్తనే తిరుగుతారు అనుకుంటారని ఒకటి దేశాలు వేసిన ఒక అగ్గి వేద్దామా పలిపిస్తే అయితే మళ్ళీ బిల్లు కట్టమంటారా టీవీ ఒక్కడే పడతారు మాకు అంక చెడి ఏంటిది అది ఇది ఎట్లా అంటే మెంటల్ బాగా స్ట్రెస్ అయినప్పుడు ఒక దగ్గర కూర్చొని ఇట్లా ఒక చూడ టెక్నాలజీ ఆ డబ్బులలో ఏమేమి వేసుకోవచ్చు అనేది స్టిక్కర్లు అతికేసారు ఇయో టెక్నాలజీ ఇదేను మనకి ఇచ్చిర్రు 5 స్టార్ హోటల్లోనా బాటిల్ తాజ్ డెక్కన్ ఇవి పని చేస్తారా మనకు ఇవి వేస్ట్ ఎంత ఇది
ఈ పని చేస్తే మనకు అంటే వేస్ట్. మరి వేస్ట్ గిద్దానా ఎందుకు ఇది? మనల్ని వెల్డింగ్ కొట్టేస్తారంట. అల్లరందా తీసుకున్నాం ఒకటి. ఎందుకురా? లేవని కొద్దిగా 70,000 బాజా డబ్బేసి లేదు దీని మీద 800. ఉండండి. చైనా బజార్ చైనా కంపెనీ మంచిదిరా. అదే డబ్బులు అవుతుంది అంతే. నాకు మెయిన్ కావాల్సిందే అడ్జస్టబుల్ టేబుల్ కావాలి. చెట్ల కూడా పడనే మంచిలో పెట్టాలి. మన స్టూడియోలో పెడితేనే లుక్ వస్తుంది. నిజంగా పెడదాం. నిజంగా ఉంటాయరా? నిజంగా పెడతారట. కాదు నర్సరీలు ఉంటాయా? అవి పెరుగుతాయి. పెరుగుతాయి మరి. ఇవి పెరిగాయి ఇస్తుంటే పెట్టాలి. నిజంగా పెడతారట స్టూడియోలో జింగిడిగాడు. రోజు నీళ్ళు పోతాయి. మనకు కావాల్సిన మాది ఇప్పుడు ముంగట చూసినాక నిజంగానే ఏమో తినేది ఉండదు కావచ్చు అనుకున్నా. ఉట్టి ఇట్లా స్టిక్కర్ ఏమంటారు అట్ట మీద వేసి కడి చేసేలా పెట్టరు. ఇది ಹೊಸ అడ్జస్టబుల్ గిది ఎంత 40,000 అంటారా? చాలు. ఇగో ఫుడ్ ఛాలెంజ్ వీడియోలు నిలబడి తినొచ్చు. తీసుకుందామా? చైర్లు వేసి ఉంటే తీసుకుందాంరా. ఇవి తీసుకుందామా? ఇది చూడు. అది గది ఇంకా కోతులే మంచిగా ఉందిరా. అబ్బా హాయమంటున్నాయి కాళ్ళు. ఏదిరా ఏం లేదారా? లేచి అంటే పని వెనకంటున్నా. మంచిగా ఉందా? జింగిడి జింగిడి ఉందా? ఇది మంచిగా ఉంటుందిరా అన్నిటికంటే. ఇట్రా 7,000 అట ఒక్కటి సింపుల్. ఆహా మంచిగా ఉంది. ఇది అదే 20 క్యా బోల్తే? అదెంతనట? 20 15,000 14,000. ఇది 21 ఉన్నది. ఇది మంచిగానే మెత్తగా కా కూర్చో కూర్చో. ఇంకా కూడా మంచిగా ఉన్నది మెత్తగా. ఇంకా టొరికి చూడు. ఇక్కడ మీద మంచి బంద్ వస్తుంటుంది. అయ్యో ఇట్లా మెత్త ఉంటుంది. ఇట్లా నీకు మెత్తది కావన్నా గిదా గిడికిరా. తిమ్మే కూర్చో. ఇది కావన్నా? ఇవి జర పొడుగు ఉంటే ఇట్లా మీద బ్యాలెన్స్ ఉంటుంది. ఇది తీసుకో. అది మన నొక్కచ్చేది నొక్కరాపో. ఇది గతగానం ముందేందిరా తీసుకుందామంటే. ఇదా ఇక్కడ కూడా ఉన్నాయి. గతగానం పిరమునేందిరా? మస్తు పిరమున్నాయి. వీడికి వచ్చి ఏం కొంటున్నామో గేమింగ్ చైర్లు అగోటి కూడా కొనుక్కుందాం అనుకున్నాం. వీడికి వచ్చి అలారం వాచ్, ఫోన్ స్టాండు. డన్నా సెట్టా? ప్రైజ్ ఎంత సార్? ఇంక ట్యాగ్ లేదురా. ఉంది 14,000 ఉంది. మనం మొన్న చూసిన ఎంత ఉండే ఆన్లైన్లో? 10,000 ఉన్నాయి. కానీ క్వాలిటీ ఎట్లుంటాయి కదా? ఈ క్వాలిటీ బంద వస్తున్నాయి. ఇవి చూస్తే బక్కగా ఉన్నాయి కానీ గట్టిగా ఉన్నాయి. అది కూడా కింది మీకు అవుతారు రే. ఇవరి దాకానేమో మీకు నచ్చలేదు. ఇది కర్రేది ఆడి పోయినాక తెల్ల కలర్లో వస్తుంటే వచ్చింది. ఏమే ఏం తీస్తావు? అది ఇది సేమేనే. ఇది ఒకటేనే. కూసో కూసో. ఓరే నేను కోతిగాడు. అది కిందికి ఉన్నది రా. మీదికి లేపి చూడు. అవి అన్న మీదికి లేపే. అది ఇప్పుడు ఊడిపో. కోతిగాడు పడుకునే వరకల్లా చిన్నగా ఉన్న టేబుల్లో నేను వస్తలేవు. కూసో. ఇప్పుడు కూర్చోరా. ఇది మెత్తగా ఉందిరా కొద్దిగా అంతా దానికంటే. అది మంచిగా ఉంది. ఇంకా ఇక వీల్ చైర్ కొద్దిగా గట్టిగా ఉంది. ఇది లేకుంటే ఏం చేస్తా తెలుసాను? గవి తీసుకో. గడున్నా చూడవు గ్రీన్ కలర్ది.
కింద కూర్చో. మొత్తం కింద పెట్టుకోవాలి. దీనికి ముంగటికి వస్తుందా? వస్తుంది కావచ్చు. సెట్టా? నీకు ఏది కావాలో చూసుకోరా, టైం వేస్ట్ చేస్తారు. నీకు ఇది కావన్నా, ఇది కావన్నా? తెల్లదా? ఒకటి తెల్ల, ఒకటి నీకురా చూద్దాం. ఇది నీకు ఇది హైట్ అయితే ఇట్లా బరాబర్ ఉంటుంది. నేను హైట్ లేను కదా, కొంచెం డౌన్. గిట్లుండాలి. ఏమైంది? బస్సే అది మంచిగా ఉందా? ఆరా నీకు ఇది కాదు, నాకు ఇది పయ్యాలు ఏంది? మా తాతది ఉన్నది కదా చెక్కది గది కాదు, మా తాతది ఉన్నది కదా దొడ్డుది కుర్చీ గదే పాత ఇంటికాడ ఉంటాడు. ఇయో ఉయ్యాల. ఆమ్లెటా? ఇంకేది పెంకలేదు. టోటల్ సెటప్ 1,00,000. ₹1,13,251. ఇక్కడ మొత్తం చూసినాం కానీ చైర్స్ బాగా ఎక్స్పెన్సివ్ ఉన్నాయి, అంత అఫోర్డ్ చేయలేము. సో అందు గురించి ఏం చేస్తున్నాం అంటే వేరే దగ్గర మాట్లాడినాము, వాళ్ళు డైరెక్షన్స్ పంపించారు. అక్కడ ఇక్కడికంటే మంచిగా ఉన్నాయి చైర్లు, ప్లస్ ఇక్కడికంటే తక్కువ కాస్ట్ పడుతున్నాయి. సో అందు గురించి అక్కడే పోతున్నాం. పోయాడ చూస్తాం ఒకసారి ఎట్లా ఏం కథ అని. అవి నచ్చినాయి అనుకో అవి బుక్ చేస్తాం. ఒకవేళ నచ్చకుంటే మళ్ళీ ఇడికి వచ్చి ఆ సిగ్గు తప్పి తీసుకోవాలి. ఇక ఎగ్జిట్ దొరకని అర్ధగంట పట్టింది. ఇలా బస్సు మొత్తం పార్క్ చేసినాక కూడా దగ్గర దాకా సగం గీత అవుతూనే ఉన్నది. 2 టైర్స్ బయటనే ఉన్నాయి. ఇంకా తాకినా ఇంకా అది బస్సేనే. బిస్కెట్ అయితే అయింది. మనం ఏదైతే షోరూమ్కి వచ్చినామో ఆ షోరూంలో మనకు కావాల్సిన చైర్ డెమో పీస్ అయితే లేదు. వాళ్ళు వేరే ఒక మాల్లో చెప్పారు, ఆ మాల్కి వెళ్ళండి అక్కడ డెమో పీస్లు అవైలబుల్ ఉన్నాయని చెప్పేసి ఇప్పుడు అక్కడికి వెళ్తున్నాము. సో ఇప్పుడు అక్కడికి పోయి ఆడ చూద్దాము, ఒకవేళ ఆడ ఉంటే తీసుకుందాం, లేకుంటే వేరే పోదాం. ఇప్పుడు వచ్చేసి ఇంకో మాల్కి వచ్చినాము. ఇలా ఎక్స్పీరియన్స్ అయితే ఉందట, పోయి చూద్దాం, ఎక్స్పీరియన్స్ అయిదాం. ఓకే ఓకే డన్. ఓకే ఓకే చూస్తా. మంచిగా ఉంది, ఇది మంచిగా ఉంది. నీకు ఏది కావాలరా? నాకు 2 కావాలి. ఒకటి వేస్తే కూర్చుంటా. వీడు ఉంది. ఫస్ట్ గ్రౌండ్ ఫ్లోర్ పోయినాం. గ్రౌండ్ ఫ్లోర్ పోయినాక సెకండ్ ఫ్లోర్ అంటే అదే సెకండ్ ఫ్లోర్. సెకండ్ ఫ్లోర్ పోవాలరా మనం అంటే ఇదే సెకండ్ ఫ్లోర్. అండర్ గ్రౌండ్ సెకండ్ ఫ్లోర్. ఇప్పుడే ఇంకో దగ్గరికి అయితే వచ్చినాం. ఈడ కూడా లేవట గేమింగ్ చైర్లు, ఓన్లీ నార్మల్ చైర్లే ఉన్నాయి ఈడ. వీళ్ళ దగ్గరికి వస్తే వీళ్ళు ఇంకో లొకేషన్ చెప్పారు, జూబ్లీ కాడ. కానీ ఫస్ట్ మనం ఎడి పోయినాం, గచ్చిబౌలి కాడ. ఫస్ట్ గచ్చిబౌలి పోయినాం, గచ్చిబౌలి నుంచి మళ్ళీ ఈడికి వచ్చినాం, మళ్ళీ ఈడి నుంచి మళ్ళీ జూబ్లీకి మళ్ళీ పోతున్నాం. మళ్ళీ జూబ్లీ పోయి మళ్ళీ జూబ్లీలో అడగాలి. ఆడ కూడా లేకుంటే ఇక బుగ్గ ఆర్డర్ పెట్టుకొని తెప్పించుకున్నాడే. జూబ్లీ కాదురా, జింగిడిగా జూబ్లీ హిల్స్. ఏదో జూబ్లీ అన్న జూబ్లీ హిల్స్ అని ఒకటే. అరే చైర్ దొరకకున్నా సరే కానీ ఇండియా గెలవాలి ఉమెన్స్ టీం. మధ్యాహ్నం నుంచి వెయిట్ చేస్తున్నాము, మ్యాచ్ గెలుతుందా ఓడిపోతుందా, ఏమైతుంది అని చెప్పేసి. సో మొత్తానికి మన ఉమెన్స్ టీం వచ్చేసి మ్యాచ్ అయితే గెలిచేది చూడొచ్చు. క్యాంపర్ చూస్తూనే ఉన్నాం ఇక్కడ. సక్సెస్ అంటే లాస్ట్ ఓవర్ దాకా పోయి కొద్దిగా టైట్ వస్తే ఇంకా భలే ఉంటుండే మ్యాచ్. కాకపోతే మనకు ముందే డిసైడ్ అయిపోయింది. జింగిడిగాడు వీడు ఏం చేసిండంటే చైర్లు బుక్ చేసినాము, మాకు కావాల్సిన చైర్లు అన్ని దొరికినాయి కదా అనిపిస్తుంది అలానే. సో ఇప్పుడు ఏం చేస్తున్నాము అంటే ఇంటికి అయితే పోతున్నాం. ఇక పోమా. చైర్లు మొత్తం ఎన్ని? చైర్లు మొత్తం 4, టేబుల్ ఒకటి,
టేబుల్ ఒక్కటి. టేబుల్ దేనికి అంటే వీడియోలు తీయనీకి, చైర్లన్నీ మేము కూర్చొని పని చేయనీకి. ఏ పాటి పని చేస్తారో చూద్దియా. ఇప్పుడు వస్తాయట అవి 5th to 8th మధ్యలో వస్తాయట. అంటే 4-5 రోజులు వస్తాయి అన్నట్టు. రేపు మన స్టూడియోలో అదేంటిది పాలు వంగిస్తారట. పాలు వంగిని ఏటని కోసుడే ఆట వస్తే ఎక్కడ ఇప్పుడే కాదు.